ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మనము యేసు యొక్క ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా నేటి దినమందు మరి ఒక ఉపమానము మనం వింటున్నాము. అది ఏమిటంటే ధనవంతుడు మరియు లాజరు, ద రిచ్ మ్యాన్ అండ్ లాజరస్. ఇది మరి లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 దాకా ఈ యొక్క ఉపమానం చెప్పబడి ఉంటున్నది. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి లూకా సువార్త 16వ అధ్యాయము మరి తెరిచి ఉంచవలసిందిగా మరి కోరుకుంటున్నాను. ఈ యొక్క మరి ఉపమానములో ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాలు, వారి యొక్క వ్యత్యాసాలు, కాంట్రాస్టింగ్ లైవ్స్ ఆఫ్ టూ men. ఒకళ్ళేమో ధనవంతుడైనటువంటి వాడు ఉంటున్నాడు, మరి ఇంకొకడు లాజరు పేదవాడై ఉంటున్నాడు. మరి ఇక్కడ మరి జీవితము మరి నిత్యత్వపు ఎంపికలలో పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ చాయిసెస్ ఇన్ లైఫ్ అండ్ ఇటర్నిటీ. మన యొక్క జీవితంలో కొన్ని చాయిసెస్ ఉంటాయి. ఇప్పుడు ఇలారా ఇరుకు మార్గము, విశాల మార్గము, మరి శాశ్వతమైనటువంటివి, తాత్కాలికమైనటువంటి టెంపరరీ ప్లెజర్స్ అండ్ ఇటర్నల్ వాల్యూస్ ఉన్నటువంటివి, ఇటర్నిటీకి దారి తీసేటటువంటి ప్రియులారా విశాలమైనటువంటి మరి ఇది ప్రియులారా తాత్కాలికమైనటువంటివి. కాబట్టి ఇట్లో మనం తీసుకునేటటువంటి నిర్ణయాలను బట్టి మన యొక్క జీవితము మరి ఆధారపడి ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సంపద మరియు నిర్వహణపై, గృహ నిర్వాహకత్వంపై మరి ఇక్కడ బోధించడం అనేటటువంటి మనం చూస్తున్నాం ప్రభువారు. సిచ్యువేటెడ్ ఇన్ ఎ బ్రాడర్ టీచింగ్ ఆన్ వెల్త్ అండ్ స్టివర్డ్షిప్. బైబిల్ అన్ని అంశముల మీద ప్రియులారా మనకు మరి జవాబు ఉంటుంది. అన్ని అంశముల మీద మరి మెన్షన్ చేయటం, జీవిత సమస్యలు, లేకపోతే జీవితంలో ఉన్నటువంటి అన్ని కూడా, ముఖ్యంగా ఈ యొక్క వెల్త్, సంపద కూడా చాలా ముఖ్యం ఈ దినాల్లో. మరి వెల్త్ మేనేజ్మెంట్, అది ఏ రీతిగా ఇన్వెస్ట్ చేస్తే, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా లాభాలు వస్తాయి, అట్లాంటి బాగా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు పిల్లలారా. కాబట్టి సంపద ఒకటి, స్టూవర్డ్షిప్, ఏ రీతిగా గృహ నిర్వాహకత్వము, యాజకత్వము, స్టూవర్డ్స్గా ఉండాలి. మనం నమ్మకమైనటువంటి పని వారములుగా, నిర్వహణ చేసేటటువంటి వారంగా ఉండాలని అటు విషయం కూడా మరి ఇక్కడ తెలియజేయబడి ఉంటున్నది. ఇది ముఖ్యంగా మరి ఎవరి కోసం ఇది, ఎవరు, హూ ఆర్ ద ఆడియన్సెస్? ఇక్కడ మరి పరిసయ్యులు. ఇక్కడే లూకా 16:14 చూస్తే ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా అని చెప్పి మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ పరిసయ్యులను మరియు వారి ధన ప్రేమను కూడా ఉద్దేశించి ఇక్కడ పరిసయ్యులు అంటున్నారు. ధనాపేక్ష గల పరిసయ్యులు, వారు ఎంతో డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రియులారా, వాళ్ళు ఏంటి, అసూయ, అహం, గర్వం, ఇంకా మాకు కొంచెం అనమాట దేవుడు వారిని బ్లెస్ చేస్తే ఇంకా వారి యొక్క కళ్ళు ఇంకా ఇంకా ఎవరు కనపడరు పోయినారు. అక్కడే మరి పేద లాజరు ఉంటున్నాడు కనిపెట్టుకొని, కానీ ఎప్పుడు కూడా కరుణ, దయ చూపించటము, మరి అటువంటి వారిని కరుణించటం, రీచ్ అవ్వటం అనేటటువంటిది కనపడటం లేదు. కాబట్టి ఇక్కడ ధనార్జన, డబ్బులు సంపాదించటం, ఆ యొక్క పనిలోనే ఉండటం అనేటటువంటిది. ఇక్కడ మరి నీతి మరియు దేవుని రాజ్య విలువలను అర్థం చేసుకోవటాన్ని మరి సవాల్ చేస్తుంది పిల్లలారా. ఛాలెంజెస్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ గాడ్స్ కింగ్డమ్ వాల్యూస్ పిల్లలారా. కాబట్టి ఈ యొక్క మరి ఉపమానంలోనికి వెళ్దామండి పిల్లారా. ఈ యొక్క ఉపమానం యొక్క నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ దిస్ పారబుల్ చూసినట్లయితే మొట్టమొదటిగా ఇద్దరు వ్యక్తుల జీవితాలు మనం చూస్తున్నాం ప్రియులారా. మరి 19 లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల దాకా చదువుకుందామండి. లూకా సువార్త 16, 19 నుంచి 21 దాకా. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు.
ఇక్కడ చూడండి, ఒక ధనవంతుడు. దెర్ వాజ్ ఎ సర్టన్ రిచ్ మ్యాన్ who was clothed in purple and fine linen and fared sumptuously every day. కాబట్టి ప్రియులరా, ఈయన ఎంతో ధనవంతుడు. ఆయన యొక్క బట్టలను బట్టి ప్రియులరా, మరి వాళ్ళు అన్ని కూడా ప్రియులరా ఈ దినాల్లో కూడా ధనవంతులు. మరి ఎంతో కాస్ట్లీ కార్స్, లేకపోతే ఉన్నతమైనటువంటి లగ్జరియస్ వాటిల్లో విల్లాసులో ఉండటం అనేటటువంటిది ప్రతి దినం బహుగా సుఖపడుచున్నాడు అంటండి. ఎంతో పిల్లరా లగ్జూరియస్ లివింగ్ అన్ని కూడా పిల్లరా. మరి అటువంటి విధంగా చూస్తున్నాము. మరి 20వ వచనంలో చూస్తే, లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి. We see another person, లాజరు అనేటటువంటి అతను ఎంతో దరిద్రుడు. And there was a certain beggar named Lazarus who was laid at his gate full of sores. చూడండి, అతను ఎంతో కురుపులతోటి, సరిగా మరి స్నానం చేయక, ప్రాపర్గా మంచి బట్టలు వేసుకోక, ఆ ఫ్రెష్నెస్, ఆ హైజీన్ లేకపోతే ఆ సమయానికి భోజనము లేదు. కాబట్టి అతను దరిద్రుడు, అంటే ఈజ్ అ బెగ్గర్. మరి ఎంతగానో మరి ప్రియులారా, ప్రతి దినం కూడా భోజనం కోసం, కూటి కోసం ఎంతో పిల్లరా ఇతరులను మరి ఇతరుల వైపు చూచేటటువంటి వాడు, డిపెండింగ్ ఆన్ అదర్ పీపుల్. తన సొంతగా ఏ పని చేయలేనటువంటి పరిస్థితి. ధనవంతుని ఇంట వాకిట పడి ఉండటం, అక్కడ పడి ఉంటున్నాడు. ఎంతో పిల్లరా, ఒక పక్క రెండు వ్యత్యాసాలు ఉన్నటువంటి క్యారెక్టర్స్ ను మనం చూస్తున్నాం. ఒక పక్క ధనవంతుడు ఎంతో మంచి ఉదారంగు బట్టలు, లెనిన్ బట్టలు వేసుకొని పిల్లల సన్నపు నార వస్త్రాలను ధరించుకొని ఎంతగానో సుఖపడుతున్నటువంటి వాడు. ఇటుపక్క అయితే ఇంకొకళ్ళు దరిద్రుడు, ఎంతో మరి భిక్షం ఎత్తుకోవటం అనేటటువంటిది, మరి కురుపులతో నిండి తనకు సరైనటువంటి ఆహారం లేక, తిండి లేక, నివాసానికి లేక మరి ఉండేటటువంటి పరిస్థితులు. ఇద్దరు వ్యక్తులను మనం ఇక్కడ చూస్తున్నాం పిల్లరా. మనం ఉన్నటువంటి సమాజంలో కూడా ఒక పక్క ఎంతో మరి ఆ యొక్క గ్యాప్ అనేటటువంటిది కనపడుతుంది. ధనవంతులు ఇంకా రిచ్ విల్ బికమ్ మచ్ మోర్ రిచర్, పూర్ విల్ బికమ్ మచ్ మోర్ పూరర్ అన్నటువంటి సత్యం పిల్లరా. ధనవంతులు అయితే ఇంకా ధనవంతులు అవుతున్నారు, ఇంకా ధనార్జన, ఇంకా కూడగట్టుకోవటం, ఆ రీతిగా పిల్లరా. మరి మరి ఇంకొక పక్క అయితే మరి పేదలు పిల్లరా, ఎంతో మరి దినం కూలి కోసం కూడా వారు ఇతరుల వైపు చూడటం, ఎంతో ప్రయాసపడటం, ఆ రోజంతా కూడా కష్టపడి పని చేస్తే, లేబర్ చేస్తేనే పిల్లలారా కూలి పని చేసేటటువంటి వారు, అప్పుడే వారికి ఆ రోజు కావాల్సినటువంటిది డే టు డే ఆ రీతిగా జీవించేటటువంటి వారు. కాబట్టి ఇక్కడ 21లో చూస్తే, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇక్కడ చూడండి ఎంత ప్యాథెటిక్ సిచ్యువేషన్ లో ఉంటున్నాడో. ఆయన తిన్నటువంటి ఆ బల్ల మీద పడినటువంటి వాళ్ళు పడేసేటటువంటి ఆట కోసం ఎదురు చూసి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవటం పిల్లల. ఆ రీతిగా మరి తన యొక్క సిచ్యువేషన్ అనేటటువంటిది ఎంతగా దిగజారిపోవటం అనేటటువంటిది పిల్లల. మరి పాపంలో ఉండేటటువంటి వారు కూడా పిల్లరా ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ లో పిల్లరా మరి ఇంకా మరి ఎంతో ఆ దాహము, ఆ యొక్క పిల్లల ఆశ, మరి ఏంటి అంటే ఎంతో పిల్లల కోరికలు తీర్చుకోవటం కోసం మరి ఇంకా ఏమి కూడా కనపడదు. దే ఆర్ రెడీ, ద థింగ్ ఈస్ టు గ్రాటిఫై దేర్ ఫ్లెషీ డిజైర్స్. శరీర ఇచ్చలు అనేక విధములైనటువంటివి ఉంటాయి పిల్లల. అవన్నీ కూడా తీర్చుకోవటానికి అనేక విధములుగా ప్రయత్నాలు చేయటం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ మరి పేద లాజరు ఆ రీతిగా అటువంటి వారిని గుర్తు చేస్తుంది పిల్లారా. మరి ఇక్కడ ఆ ధనవంతుని చూస్తే విలాసము, మరి చక్కని బట్టలు. ద రిచ్ మ్యాన్ వి సీ లగ్జరీ అండ్ ఫైన్ క్లోత్స్. ఎంతో పిల్లారా ఆధిక్యత, ఎంతో అనుభవాలు, ఇవన్నీ కూడా చూస్తున్నాము. లాజర్ అయితే ఎంతో పేదవాడు. ఆ యొక్క చెత్త కోసం ఎంతో పిల్లరా లాజరస్ హి వాస్ పూర్, లాంగింగ్ ఫర్ స్క్రాప్స్. చెత్త కోసం ఆరాట పట్టడం అనేటువంటిది మనం చూస్తున్నాం పిల్లరా. ఆ తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్తే మరణాంతర జీవితములు, వారిద్దరు కూడా మరి చనిపోవటం అనేటువంటిది మనం చూస్తున్నాం. 22, 23 వచ్చాను, చదువుకుందామండి. లూకా 16, 22, 23లో చూస్తే మరి ఆ దరిద్రుడు చనిపోయి
దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనిన లాజరును చూచి, అప్పుడు చూడండి ప్రియులారా, ఇక్కడ మరి ఇద్దరు కూడా చనిపోయి పాతిపెట్టబడటం అనేటువంటిది జరిగింది. చనిపోయి ఇక్కడ మరి చూడండి ప్రియులారా, మన యొక్క జీవితాలు కూడా దే ఆర్ నాట్ ఫర్ ఎవర్ ప్రియులారా. ఈ యొక్క ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ బోర్న్ టు డై అని చెప్పంట. మనం పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మనము చనిపోతాం. ఒక డే ఆఫ్ బర్త్, డే ఆఫ్ డెత్ అనేటటువంటివి ఉంటాయి పిల్లరా. ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉండలేము. దేర్ కమ్స్ అ డే, ఈ దినాల్లో పిల్లల యవనస్తులు, ఆ కిర్క్ అన్నటువంటి ఆయన ఎంతో యవనస్తుడు పిల్లల, మరి ఆయన చనిపోయి ఉంటున్నాడు, చంపేసి ఉంటున్నారు. అలాగా ఎంతో మంది పిల్లల గొప్ప గొప్ప భక్తులు కూడా పిల్లల హతసాక్షులు అవుతున్నారు. దేవుని కొరకు ప్రయాసం, దేవుని యొక్క పనిలో ఉన్నప్పుడు అనేక మంది నిందిస్తారు, అవహేళన చేస్తారు, హింసించి మీ మీద చెడ్డ మాటలు చెప్పినప్పుడల్లా క్రీస్తు బిడ్డలుగా పిల్లరా, ఇట్స్ నాట్ ఏ ఈజీ రోడ్, ఇరుకు మార్గం పిల్లరా. ఆ యొక్క మార్గంలో పిల్లరా మరి అనేక విధములైనటువంటి శోధనలు, ఛాలెంజెస్ వస్తాయి, సవాళ్ళు వస్తాయి, పరిశోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. మరి టెస్ట్స్ అండ్ టార్చర్స్ అండ్ టార్మెంట్స్ అండ్ టీజింగ్స్, టెస్టింగ్స్, టెంప్టేషన్స్, ఇట్లాంటివన్నీ కూడా శోధనలు పిల్లరా. కాబట్టి మరి ఇక్కడ చూస్తే ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున కొనిపోబడిన. ఇక్కడ చూస్తే పిల్లల తగ్గించుకున్నటువంటి వారు ఆ నీతి నిమిత్తం అయితే మరి నిందించబడినప్పుడు, మరి ఎవరైతే మనం తగ్గించుకుంటామో పిల్లరా, ఆ యొక్క దరిద్రుడు చనిపోయినప్పుడు పిల్లరా, అతన్ని ఎవరు వచ్చి తీసుకెళ్లారండి? దేవదూతల చేత. ఆ పరలోకపు యొక్క వైభవం అక్కడ మరి దేవుని యొక్క బిడ్డలు అబ్రహాము రొమ్మున అత్యంత ప్రియులుగా ఉంటున్నాడు. ఆ రీతిగా పిల్లరా తన యొక్క జీవితం ఉంటుంది. ఇహలోకంలో అయితే ఎంతో దరిద్రత, ఎంతో దిక్కులేని పరిస్థితి, ఎంతో ప్రియులరా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంటున్నది. కానీ అంత చనిపోయిన తర్వాత చూడండి ప్రియులరా, ఇక్కడ మరి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే గొప్ప లేదు, పేద లేదు ప్రియులరా. దేవుడు అంటే దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నామా? మారు మనసు అనుభవం ఉంటున్నదా? రక్షణ నిశ్చయిత ఉంటున్నదా? ప్రియులారా, మనము ఆ యొక్క నిశ్చయిత ఉండి చనిపోతే అయితే మనకు ఒక కాన్ఫిడెన్స్, ఒక మరి భయం అన్న చావు అయితే లాభము అని చెప్పి మరి పౌలు వాళ్ళు చెప్తున్నాడు. ఇక మీదట ఫర్ టు మీ టు లివ్ ఈస్ క్రైస్ట్. ఇక జీవించుతున్నది నేను కాదు కానీ క్రీస్తే. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభము. ఫర్ టు మీ టు లివ్ ఈస్ క్రైస్ట్ అండ్ టు డై ఈజ్ గెయిన్. చావైతే లాభము అని చెప్పి చెప్తున్నాడు పిల్లలు. మనం ఇంకా చావు గురించి భయపడుతున్నామా? దిస్ ఇస్ ద టైమ్ టు ఫోకస్ ఆన్ క్రైస్ట్. దిస్ ఇస్ ద టైమ్. మనం అంటే భయపడుతున్నామంటే ఇంకా పిల్లరా ఆ యొక్క కలవరము, ఆందోళనతో ఉంటున్నాము, ఇంకా రక్షణ నిశ్చయిత లేకుండా ఉంటున్నాము, ఇంకా ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపబడకుండా ఉంటున్నామేమో పరీక్షించుకొని. దిస్ ఇస్ ద టైమ్ గాడ్ ఈస్ గివింగ్. ఈ యొక్క లాజర్ అయితే పిల్లరా ఇహలోక పరంగా ఏమి లేవు, తనకు సెక్యూరిటీ లేదు, తనకు ఒక కుటుంబం అనేటటువంటిది లేదు, తనకు ఏంటి అంటే ఆ భద్రత అనేటటువంటిది లేదు. ఈ లోకంలో ప్రియులారా మనం యాత్రికులం ప్రియులారా. ఈ లోకంలో కూడబెట్టుకోవద్దని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. మనము ఈ లోకంలో యాత్రికుల్లాగా ఉండాలి, సిటిజన్స్, మరి ట్రావెలర్స్ పిల్లారా. మనం మనం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం, మా యొక్క జీవితాల్లో కూడా ప్రియులారా మరి 1990లో వివాహం చేసుకున్నాము. మరి 15 సంవత్సరాలు తరలుబడి అన్నటువంటి ప్రాంతంలో ఒక కుగ్రామంలో ఉండటానికి సహాయం చేశాడు. తర్వాత 2005లో పిల్లల ఆ చైనా దేశంలో ఒక యాంటాయ్ అన్నటువంటి మంచి ఆ సముద్రం పక్కన పిల్లల ఎల్లో సీ ఉంటది. ఇటు సైడ్ మరి ఆ షాండాంగ్ మరి ప్రావిన్స్, మరి చైనా యొక్క ఈస్టర్న్ చైనాలో యాంటాయ్ అన్నటువంటి మంచి ప్రదేశంలో ఉండటానికి దేవుడు మాకు సహాయం చేశాడు. దాదాపు 9 సంవత్సరాలు పిల్లల ఆ ఎల్ఓసికి అవతల కొరియా ఉంటది పిల్లల. అనేక మంది కొరియన్స్ కూడా ఆ ప్రాంతంలో ఉంటూ ఉంటారు. మరి వాతావరణం కూడా -10, 15 స్నో, దాదాపు 4-5 నెలలు పిల్లల స్నోలో ఉంటది. అటువంటి అనుభవం, అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఉంచి ఉంటున్నాడు పిల్లల. తర్వాత మరి హాంకాంగ్ ఎంతో వరల్డ్ సిటీ అది.
అటువంటి ప్రదేశంలో దాదాపు 11 సంవత్సరాలు ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. మరలా మరి వచ్చే వారంలో మేము మరి సైపాన్ అనేటువంటి ఆ పసిఫిక్ ఓషన్ లో, మ్యారియానా ఐలాండ్స్ లో ప్రిల్లర్, అది మరి యుఎస్ టెరిటరీ అయి ఉంటుంది. ఆ ప్రదేశానికి దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. మరి మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. నేను భార్య మరి గాడ్ ఈజ్ సెండింగ్ అస్ టు ఎ న్యూ టెరిటరీ, న్యూ బౌండరీస్, ఆ కొత్త ప్రదేశం, ఒక స్ట్రాటజిక్ లొకేషన్ ప్రిల్లర్. ఆ ప్రాంతంలో మరి కొరియా వాళ్ళు, ఆ జాపనీస్, మరి ఫిలిపినోస్, మరి అనేక ప్రాంతాలకు చైనీస్ ప్రభు అందరూ ఉంటున్నారు. అటువంటి ప్రదేశానికి దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. మరి ఏంటి అంటే, మనం ఈ లోకం ఎందుకు చెప్తున్నానంటే, వి నీడ్ టు ఎవర్ మూవింగ్. యేసు ప్రభు యొక్క జీవితం కూడా చూస్తున్నప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతమునకు వెళ్ళొచ్చు. మనం ఏదో ఒక ప్రాంతంలోనే స్థిరపడటం, ఒక ప్రాంతంలోనే అంటుకొట్టుకొని ఉండటము, అది కాదు. కానీ దేవుడు మనల్ని మరి సువార్త నిమిత్తము, ఆ దేవుని యొక్క పరిచర్య నిమిత్తం, మొదట నా రాజ్యం, నా నీతి వేదిక, ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రియులారా, మనల్ని ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళి దేవుని కొరకు మహిమకరంగా సాక్షులుగా ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు ప్రియులారా. ఇక్కడ మరి మనం చూసినట్లయితే మరి ఆ ఆ ఆ యొక్క ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. కాబట్టి ఒక దినం వస్తుంది, మనం కూడా చనిపోతాం ప్రియులారా. మన యొక్క మరి బాడీస్ కూడా మరి పాతి పెట్టబడతాయి పిల్లరా. మన్ను అనేది మన్నుకు వెళ్ళిపోవాలి పిల్లల. ఆత్మ దాన్ని ఆ, ఎవరు సృజించారో మరి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది పిల్లల. ఆత్మ, స్పిరిట్ విల్ గో బ్యాక్ టు ద వన్ హూ హెస్ క్రియేటెడ్. కాబట్టి ఒక బాడీ ఇదంతా కూడా మట్టి నుండి వచ్చినటువంటి శరీరం పిల్లల. అన్ని ఆ మట్టిలో ఉన్నటువంటి ఆ యొక్క కెమికల్స్ అన్ని కూడా, ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి పిల్లలు మన యొక్క జీవితంలో, శరీరంలో. మరి అంతా కూడా ఆ దేవుడు ఎంత చక్కగా సృజించి ఉంటున్నాడు. ఈ యొక్క మరి ఆయన యొక్క స్వరూపంలో హీ హాజ్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ ప్రియులారా. కాబట్టి ఒక దినము వచ్చినప్పుడు మనం కూడా పాతి పెట్టబడతాం. దేర్ కమ్స్ అ టైమ్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు బి బరీడ్ ప్రియులారా. వీ నీడ్ టు ఫేస్ దట్, వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ దట్. మరి మన యొక్క జీవితంలో ఎప్పుడు శాశ్వతం కాదు, అది తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క ఉపమానం ద్వారా. అప్పుడు అతడు, ఈ ధనవంతుడు కూడా చనిపోయి పాత పట్టినప్పుడు ఏంటి, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అప్పుడు కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మున లాజరును చూసి అప్పుడు చూస్తున్నాడంటే పిల్లారా. ఇక లోకపరంగా ఎంతో మంది పేదవాళ్ళు, విడోస్, ఆర్ఫన్స్, ఎంతమంది పిల్లారా, దరిద్రులు, మరి దిక్కు లేనటువంటి వారు, అటువంటి వారిని చూడలేదు. కానీ ఆ పాతాళంలో ఉండి పిల్లారా, ప్రభు వారు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో మనకు తెలియజేస్తున్నాడు. జీవించినటువంటి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం చుట్టూ ఉన్నటువంటి వారిని, పేదలను, లాజరు అనేక ప్రతి దినం కూడా వచ్చాడు కొట్టడానికి వచ్చేటటువంటి వాడు, కానీ అతన్ని ఏమి కేర్ చేయలేదు ప్రియులారా. కానీ ఆ పాతాళములో ప్రియులారా మండుచుండేటటువంటి అగ్ని దేవుడు ఎంతగా చెప్తున్నాడు తన యొక్క బోధనలను ప్రవక్తల ద్వారా, ఈ దినాలలో కూడా పిల్లల మరి సంఘ కాపురల ద్వారా, మరి ఆయన ప్రేమించినటువంటి బిడ్డల ద్వారా, ఈనాడు వార్త అనేక రీతిలుగా టీవీల ద్వారా, అనేక సోషల్ మీడియాస్ ద్వారా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్, ఇవన్నిటి ద్వారా ఎంతగానో మరి ప్రభు పాడ్కాస్ట్ ద్వారా, మరి ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం ఎంతో మరి ప్రబలుతున్నది, వ్యాపిస్తుంది, ప్రచుర చేయబడుతుంది. కాబట్టి పిల్లరా, మరి ఆ వాక్యం విని దాని ప్రకారం జీవించాలని కోరుకుంటున్నాడు. ఈ ధనవంతుడైతే తిని తాగుచు సుఖిస్తూ మరి వెళ్ళి ఇప్పుడు పాతాళంలో బాధపడుచు ఎంతగా చూడండి పిల్లలారా బాధపడుచున్నాడు. కాబట్టి లాజరును దేవదూతలు, ఇక్కడైతే లాజరును అయితే దేవదూతల దగ్గర అబ్రాహాం రొమ్మున ఉండనని చెప్పి పిల్లలారా, ఆ దేవుడు ధనికులు పేదలు అని లేదు పిల్లలు. ఎవరైతే పూర్ ఇన్ స్పిరిట్, అటువంటి వారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది పిల్లల. ఆత్మ విషయమై దీనులైనటువంటి వారంగా ఉండాలని కోరుకుంటున్నారు పిల్లల. ఈ యొక్క పేదవాడు పిల్లల లోకరీతిగా ధనము, లేకపోతే డిగ్రీస్, లేకపోతే పదవులు, ఆస్తులు, అంతస్తులు ఏం లేవు. కానీ దేవుని దృష్టిలో పిల్లలు ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు, ఆయనకి అత్యంత ప్రియమైనటువంటి వాడు, ఆయన్ని ప్రేమిస్తున్నాడు పిల్లల. ఆ ధనవంతుడు అయితే పాతాళంలో ఎంతగా పిల్లల హింసింపబడుతున్నాడు. ద రిచ్ మ్యాన్ ఇస్ టార్మెంటెడ్ ఇన్ హేట్స్, ఆ పాతాళంలో అని చెప్పి ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేయబడుతుంది పిల్లల. తర్వాత మరి సంభాషణ మనం చూస్తున్నాము, ఆ డైలాగ్.
మరి 24 నుంచి 26 వచనాల దాకా చూస్తే మరి 24 తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని ఈ కేకలు వేసి చెప్పాను. చూడండి ఎటువంటి పరిస్థితో పిల్లలు. అయ్యో! ఈ లోకంలో ఉన్నప్పుడే మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో కేకలు వేయటం, దేవునికి మొర్రపెట్టడం, ఆ తండ్రిని అడగటం మన యొక్క అవసరాలు. ఆ రీతిగా ఉండాల్సింది పోయి అక్కడ అసలు దేవుడే గుర్తు రాలేదు. దేవునికి దూరంగా ఉంటూ తన యొక్క సొంతములు, స్వలాభములు, స్వచిత్తములు, స్వనీతి తనకు ఇష్టం వచ్చినట్టు చేయటం అనేటటువంటి చేశాడు. ఇప్పుడు ఎంత యాత్ర పడుతున్నాడు పిల్లారా. తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరం పడి అయ్యో! ఈ యొక్క కృపా కాలములోనే ప్రియులారా ఆయన కనికరం చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు. వన్స్ యు ఆర్ అండర్ జడ్జిమెంట్, వన్స్ యు ఆర్ థ్రోన్ ఇంటు హెల్ ఫైర్. మరి ఇంకా అక్కడ యుగ యుగములు కూడా ప్రియులారా యాతన. ఈ యొక్క తండ్రి ఈ యొక్క రిచ్ మ్యాన్ చూడండి ఎంతగా తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. కొంచెం అయ్యో! దాహము ఎంతో ప్రియులారా ఎంత భయంకరమైనటువంటి స్థితి. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. అగ్ని జ్వాలలు మంటల్లో ప్రియులారా. కొంచెం మంటలోనే మనం సహించలేము. దగ్గరికి వెళ్ళలేము. కాబట్టి ఆ భయంకరమైనటువంటి అగ్నిలో మరి అటువంటి పరిస్థితుల్లో ప్రియులారా ఎంత యాతన. ఆ జీవితాంతం ప్రియులారా స్ట్రగుల్ అవటం ఇష్టపడుతున్నామా? దిస్ ఇస్ ద టైమ్ కరుణించే ఆ కృపా కాలంలోనే, ఆయన క్షమించే సమయంలోనే, ఆయన ప్రేమించే సమయంలోనే, ఇహలోకంలోనే దేవుడిచ్చిన సమయంలో పిల్లలు ఒకరోజు తీర్పరిగా రానా అంటున్నాడు. గోధుమలు గురుగులను వేడి చేయని అంటున్నాడు. ఆ గురుగులను అగ్నిలో పారవేయటానికి సిద్ధంగా ఉంటున్నాడు పిల్లలు. దిస్ ఇస్ ద టైమ్ వి నీడ్ టు రిపెంట్. పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో శరణు వేడుకుందాం పిల్లలు. కాబట్టి 25లో అందుకు అబ్రహాము డైలాగ్ చూడండి మాట్లాడుతున్నాడు. కాబట్టి అప్పుడు అబ్రహాం అన్నాడు, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. చూడండి ప్రియులారా ఎంత స్పష్టంగా చెప్తున్నారు అబ్రహాం ద్వారా. మరి ఇక్కడ మాటలు కుమారుడా, ఆయన కూడా కుమారుడే. నీవు నీ జీవిత కాలం అంతా కూడా మన యొక్క జీవిత కాలాన్ని లైఫ్ టైంని ఏ రీతిగా స్పెండ్ చేస్తున్నాం ప్రియులారా. నేను ప్రభువును 17 ఏళ్ళప్పుడు ప్రభువును తెలుసుకున్నాను. అప్పటి నుంచి కూడా మై హార్ట్ ఈస్ ఫర్ మిషన్స్. మరి అన్రీచ్డ్ పీపుల్, అన్రీచ్డ్ ప్లేసెస్. కాబట్టి ఆ రీతిగా వెళ్ళాలన్నటువంటి తపన, యాతన మా యొక్క మిత్రులతోటి చెప్పేటటువంటి తర్వాత నార్త్ ఇండియాకు పంపాడు. ఇంకా మరి బైబిల్ కాలేజీలో పనిచేయటానికి, ఇంకా అనేక ప్రాంతాలు రిమోట్ ప్లేస్లో చేయటానికి, ఆ యొక్క మరి క్లోజ్డ్ కంట్రీ అయిన చైనాలో పరిచయం చేయటానికి దేవుడు సహాయం చేశాడు ప్రియులారా. కాబట్టి మన యొక్క జీవిత కాలం అంతా కూడా యొక్క ధనవంతుడేంటి నీకు ఇష్టం వచ్చినట్టు చూడండి ప్రియులారా. మనల్ని పరీక్షించుకుని ఆ రీతిగా ప్రియులారా మన యొక్క జీవితం విలువ పెట్టి కొనబడినటువంటి మనకి ఇష్టం వచ్చినట్టు మన చిత్తం యేసు ప్రభు అంటున్నాడు, నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే. నాట్ మై విల్, లెట్ thine will be done, let your will be done. నీ చిత్తమే పరలోక ప్రార్థనలో కూడా చేసి ఉంటున్నాడు, చెప్పి ఉంటున్నాడు పిల్లలు. మన యొక్క చిత్తం కాదు కానీ దేవుని యొక్క చిత్తం ప్రకారం. ఇక్కడ మరి జీవిత కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే రైట్ నౌ వారు చనిపోయిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉందండి? ఇట్స్ ఆల్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడైతే ఆ లాజరు, పేద లాజరు వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఎంత నెమ్మది ప్రియులారా. ఇహ లోకంలోనే కాదు చనిపోయిన తర్వాత కూడా మనం ఎంతో నెమ్మదిగా ఉండాలని యుగంలో కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని ప్రార్థిస్తూ, దేవుని ఆరాధిస్తూ, ఘనపరుస్తూ అటువంటి జీవితం కావాలా? లేకపోతే యుగ యుగములుగా నిత్య నరకాగ్నిలో యాతన పట్టు నీవు యాతన పడుచున్నావు. కాబట్టి ప్రియులారా చనిపోయిన తర్వాత ఇదే పరిస్థితి జరగబోతుంది మనకు కూడా. ప్రభుని ఎరిగినటువంటి వారమైతే ప్రియులారా మృతుల నుంచి మొట్టమొదటి వారు లెగుస్తారు. మధ్యాకాశంలోనికి ర్యాప్చర్
యేసు ప్రభు రానంటున్నాడు. ఏ రీతిగా వెళ్ళి ఉంటున్నాడు, ఆరోహణమై ఉంటున్నాడు, అదే రీతిగా రానంటున్నాడు మధ్య ఆకాశంలో. మొదట మృతులలో ఉన్నటువంటి వారు క్రీస్తునందు మృతులైనటువంటి వారు లేపబడతారు. తర్వాత విశ్వాసులు లేపబడతారు పిల్లారా. మరి తర్వాత మరి ఇక్కడ యొక్క పోస్ట్ ట్రిబులేషన్ పీరియడ్ ఉంటది. 1000 ఏళ్ల పాలన ఉంటది. మరి నూతన ఆకాశం, నూతన భూమి, నూతన మరి ఇవి ఉంటాయి. ఇప్పుడు న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. ఇంకా ప్రియులారా, ఎంతో ప్రియులారా, యాంటీ క్రైస్ట్ వాళ్ళందరూ కూడా మరి అగ్నిలో లేకపోతే నరకాగ్నిలో వేయటం అనేటువంటిది మనం చూడబోతున్నాం. కాబట్టి ఇవన్నీ పరిస్థితులు జరగబోతున్నాయి ప్రియులారా. మరి ఇప్పుడన్నా సరే మనము మేలుకొని మెలకువత కలిగి పశ్చాత్తాపంలో దేవుని సన్నిధిలోనికి వద్దాము. 26 చూస్తే, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజా అలా కుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అగాధం ఉంటది ప్రియులారా. ఆ ఈ యొక్క నరకం నుంచి ఒకళ్ళు అనుకోవచ్చు, నరకం నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అని. ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ దినాల్లో ఎంతో మంది, ఎంత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లు ఉన్నా, ఎంత బౌండరీస్ ఉన్నా సరే, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఈనాడు మరి అదే పరిస్థితి అమెరికాలో కానివ్వండి, అనేక ప్రాంతాలలో మరి ఇల్లీగల్ గా వచ్చేటటువంటి వారు ఇక్కడ కూడా మరి హాంకాంగ్ లో కూడా పిల్లరా మరి రెఫ్యూజీస్, అసైలం సీకర్స్ మరి రావటము, ఓవర్ స్టే చేయటం, ఉన్నటువంటి పరిమితి దాటి ఉండటము. కాబట్టి ఇటువంటి వారందరూ కూడా ఉంటూ ఉంటారు పిల్లరా. కానీ అక్కడ పిల్లల అగ్ని, నరకము, ఆ పరలోకము అక్కడ మధ్యలో ఎంతో అగాధం ఉంటది అని చెప్పి ఇక్కడ ప్రభువారు మనకు తెలియజేస్తున్నాడు ఈ ఉపమానం ద్వారా. ఇక్కడ ధనవంతుడు ఎంతో దయ కోసం వేరుకుంటున్నాడు పిల్లరా. కొంచెం నా దప్పిక తీర్చమని. ద రిచ్ మ్యాన్ బెగ్స్ ఫర్ మర్సీ. ఈ యొక్క మర్సీ అనేటువంటిది ఈ లోకంలో దిస్ ఇస్ ద రైట్ టైం. ఒకవేళ ఇంకా నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నట్లయితే, ఇంకా దాహం ఉన్నట్లయితే, యేసు ప్రభు శిలువ మీద అయ్యో నాకు దాహం వేస్తుంది, ఐఎమ్ థర్స్టీ అని చెప్పి ఉంటున్నాడు మన కోసం పిల్లలు. ఎంతగా శిలువ మీద శ్రమ పడి ఉంటున్నాడు పిల్లలు. ఎంత బాధ అనుభవించి ఉంటాడు. నీ కోసం నా కోసం రక్తం చెందించినాడు. మన యొక్క పాప విమోచన కోసం, విముక్తి కోసం పిల్లల పాప పరిహారార్థ బలిగా పిల్లల రక్తం చెందించి ఉంటున్నాడు. సీ జీసస్ క్రైస్ట్ పిల్లల ఆన్ ద క్రాస్. సిలువ మీద ఉన్నటువంటి యేసును చూడండి పిల్లలు. ఎంతగా నీ కోసం నా కోసం మరి త్యాగం చేసి ఉంటున్నాడు పిల్లలు. ఆయన ద్వారా మనకు విమోచన, విముక్తి, పాపముల మీద నుంచి విడుదల పిల్లల, రక్షణ, మరి మోక్షము, నిత్య జీవము, ఎన్నో అధికారాలు దేవునితోటి, దేవుని యొక్క కుమారులు అనబడతాం పిల్లలు. ఎన్ని ఆధిక్యతలు, ఎన్ని ఆశీర్వాదాలు. కాబట్టి అబ్రహాము వారి జీవితాల పరిణామాలను ఇక్కడ తెలియజేయటం అనేటటువంటి చూపిస్తున్నారు. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దేర్ లైఫ్స్ ప్రియులారా. కాబట్టి చివరిగా మరి హెచ్చరికలు 27 నుంచి 31 వచనాల దాకా, లూకా 16 27 నుంచి 31 దాకా కూడా ముగించుకుందామండి. 27 అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాం వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు తండ్రి అయిన అబ్రహాం అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, ధనవంతుడైన లాజరు తన సహోదరులను హెచ్చరించమని, తనకు 5 సహోదరులు ఉన్నారు. అయ్యో ఇప్పుడు చూడండి పిల్లలు బాధపడుతున్నాడు. దీని ద్వారా ప్రభు తెలియజేస్తున్న మన యొక్క సహోదరులు, బంధుమిత్రులు ఉంటున్నారు, ఇంకా ప్రభుని ఎరగనటువంటి వారు. మరి వారి కొరకు ఏం చేస్తున్నావు? నేను ఉదయాన్నే లెగిస్తే పిల్లలారా మార్నింగ్ డివోషన్ మొదట మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కు, మరి మా యొక్క ఫ్రెండ్స్ కు పిల్లల వాళ్ళకు పంపిస్తాను. ఎవరైనా కొత్తగా నాకు కనెక్ట్ అయితే మరి వాళ్ళని యాడ్ చేసుకోవటం, వాళ్ళకు కూడా ఈ యొక్క డివోషన్, వారు కూడా ప్రభుని తెలుసుకోవాలి, వారు కూడా రక్షణ పొందాలా. మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ వీకెండ్ మీటింగ్ ప్రతి శనివారం కూడా జరుగుతుంది. ఎందుకంటే గ్లోబల్ గా ఉన్నటువంటి తెలుగు వారు అందరూ కూడా టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్
వారికి కూడా ఆత్మీయంగా వారిని ఎంకరేజ్ చేయటం కోసం స్తుతి ఆరాధనలు, మరి అనుభవ సాక్ష్యాలు, మరి దేవుని యొక్క వాక్యం ద్వారా బలం పరపరచటం కోసం, వారిని శక్తివంతులను చేయటం కోసం ఇంత మరి దేవుడు మరి నన్ను ప్రేరేపించి ఈ యొక్క పరిచర్యలో వాడుకుంటున్నాడు. ఇక్కడ కూడా చూడండి, అనేక మంది ప్రవక్తలు వాళ్ళు చెప్తేనే విననప్పుడు మృతులలో నుంచి వస్తే వాళ్ళు వింటారా అని చెప్పి అబ్రహాం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ప్రియులారా. ఇది నాడు మరి అనేక మంది సమర్పించుకొని పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి మరి ఒక్కళ్ళ యొక్క విధేయత, ఆ యొక్క త్యాగము, సమర్పణ ప్రియులారా, ఈనాడు అనేక మందిని ప్రియులారా, ఈయన చూడండి లేకపోతే అనేక ఆర్గనైజేషన్స్ లో ఉన్నటువంటి నాయకులు వారి యొక్క విధేయత, సమర్పణ, త్యాగము, దిద్దుబాటు, తగ్గింపుతనము, లోబడేతనము, విధేయత, వాటి ద్వారా ప్రియులారా అనేక మంది కూడా సంఘానికి యాడ్ అవుతున్నారు. అనేక మంది అది అపోస్తుల ఆ సంఘంలో అపోస్తులు వారు చేసిన బోధల ద్వారా కూడా ప్రతి దినం కూడా అది అంతకంతక వర్ధిల్లటం ప్రియులారా. మనం ఉండే స్థలంలో చిన్నగా లెట్ స్టార్ట్ హౌస్ చర్చెస్, ఇంట్లోనే ప్రియులారా ఆ యొక్క ఆ గ్రూపును మరి బైబిల్ స్టడీ ఆ రీతిగా ప్రియులారా ఈనాడు మరి చైనాలో కూడా అనేక హౌస్ చర్చెస్. నేను సూజో అన్నటువంటి ప్రదేశంలో ఉన్నాను. అక్కడే దాదాపు 200 హౌస్ చర్చెస్ ఉంటున్నాయి. ఆ వాచ్మెన్ భక్తుడి యొక్క ఆ సంఘాలు ప్రియులారా. ఆ రీతిగా ప్రియులారా మరి ప్రభు యొక్క పరిచర్యలు జరుగుతున్నాయి. మనం ఉన్న ప్రదేశంలో థింక్ ఆఫ్ మరి రీచింగ్ ద అవర్ యువర్ రిలేటివ్స్, యువర్ ఫ్రెండ్స్. మీరున్న ప్రదేశంలో ఉన్నటువంటి కమ్యూనిటీని కూడా రీచ్ అవటానికి దేవుడు మరి మనకు సహాయం చేయను గాక. కాబట్టి ఈ రోజు మరి యొక్క వాక్యం ద్వారా అనేక సంగతులు తెలుసుకున్నాం ప్రియులారా. సంపద సంపద మరియు బాధ్యత, వెల్త్ అండ్ రెస్పాన్సిబిలిటీ, కరుణ యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ కంపాషన్. మనం ఇతరులను, పేదలను, అవసరతలో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు కరుణ కలిగి ఉంటున్నామా, జాలి కలిగి ఉంటున్నామా, దయ కలిగి ఉంటున్నామా, వారిని రీచ్ అవుతున్నామా, వారికి హెల్ప్ చేయటానికి ముందుకు వస్తున్నామా? ఎంతో మంది ప్రయాసపడుతున్నారు. మరి శాశ్వత పరిణామాలు, ఇటర్నల్ కాన్సిక్వెన్సెస్, మనం ఇక్కడ తీసుకునే నిర్ణయాలు ప్రియులారా, ఏదో తాత్కాలికమైనటువంటి ఉద్యోగాలు, మరి అడ్మిషన్స్ కోసం ఏదో మరి ఈ యొక్క మరి రిజర్వేషన్లు తీసుకోవటం కాదు. కానీ పిల్లల నిత్యత విలువలు, దేవుని కొరకు మనం ప్రయాసపడినప్పుడు దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు. ఆయన కొరకు సాక్షులుగా ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. బహిరంగగా పిల్లరా మరి ప్రభువును తెలుసుకొని బాప్తిజం పొంది నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళు రక్షింపబడుతున్నారు. కాబట్టి ఆ రీతిగా రక్షింపబడి దేవుని కొరకు సాక్షులుగా, హతసాక్షులుగా దేవుని కొరకు నిలబడాలని, మొదట ఆయన యొక్క రాజ్యం, ఆయన నీతిని వెదికే వారిగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు ప్రియులారా. దేవుని యొక్క వాక్య ప్రకటన మనం ప్రియులారా ఎంతగా ప్రియులారా దేవుని యొక్క వాక్యం ఈనాడు మరి ఈ యొక్క వాక్యాన్ని మనం చేయబోని మనము ముందుకు వెళ్ళాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు ప్రియులారా. ఆ రీతిగా మరి ఈ దినాల్లో కూడా మనం మరి పేదల పట్ల కరుణ చూపిద్దాం. ఈనాడు ఎన్నో మరి ఆర్ఫనేజెస్ ఉంటున్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇంకా ఎన్నో రీతులుగా పరిచర్యలు చేయవచ్చు. దేవుడు ఏ రీతిగా ప్రేరేపిస్తే ఆ రీతిగా మరి ముందుకు వెళ్ళేలాగని దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి అలాగనే శాశ్వత పరిణామాల గురించినటువంటి అవగాహన పిల్లల, అవేర్నెస్ ఆఫ్ ఇటర్నల్ కాన్సిక్వెన్సెస్. మనము మరి ఈనాడే చనిపోతే, ఈరోజు చనిపోతే, ఆర్ యు షూర్ దట్ యు విల్ గో టు హెవెన్? ఆర్ యు షూర్ మరి ఎక్కడికి వెళ్తావు మరి అది ప్రియులారా, దేవుడు రక్షణ నిశ్చయిత ఇచ్చినప్పుడు వీఆర్ గోయింగ్ టు బి కాన్ఫిడెంట్, వీఆర్ గోయింగ్ టు బి కరేజియస్. ఎంతో ధైర్యంగా పిల్లలు సంతోషంగా మనము ఈ లోకాన్ని విడిచిపోతాము. వెంటనే దేవదూతలు మనల్ని తీసుకెళ్తారు పరలోకంలో. యుగ యుగంలో కూడా దేవునితో ఉండే సంబంధం మన ద్వారా పిల్లలు ఎంతగా పరిచర్యలు చేస్తున్నప్పుడు మరి యొక్క వాక్యం ద్వారా ప్రతి దినం కూడా ఈ యొక్క షార్ట్ సర్మన్స్ మరి షేర్ చేయటం ద్వారా అనేక మంది వాక్యం వింటున్నారు పిల్లలు. ప్రతిదినం వాక్యాన్ని మరి ఆ పోస్టర్ను పంపించడం ద్వారా పిల్లలు. కాబట్టి అది దేవుడు నడిపించినటువంటి రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం పిల్లల. మరి ఆయన యొక్క బాధ విన్నది ఎంత శ్రద్ధగా, ఆమె శ్రేష్టమైనది, ఉత్తమమైనది కోరుకుంది అని చెప్పి వాక్యం చెప్తుంది. కొద్ది దినం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటం, దేవుని పఠించటం, పరిశోధించటం, ప్రియులారు దాన్ని ప్రచురపరచడం, ఇతరులకు బోధించడం అనేటువంటి చేయాలా. అంతేకాకుండా గృహ నిర్వాహకత్వంలో విశ్వాసం, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ స్టూవర్డ్షిప్, దేవుడు మనకిచ్చినటువంటి డబ్బులు కానివ్వండి, అన్నిట్లో కూడా నమ్మకంగా, కుటుంబం విషయంలో కానివ్వండి ప్రియులారా, ఆర్ వి ఫెయిత్ఫుల్ ప్రియులారా. గృహ నిర్వాహకత్వం
వీ నీడ్ టు బి గుడ్ స్టివర్డ్స్, బాధ్యత కలిగి, భారం కలిగి, ఎంతో ప్రేమిస్తూ మరి ఎంతగానో పిల్లల మన యొక్క కుటుంబం ఎడల శ్రేయస్ కొరకు మనం లీడర్స్గా, నాయకులుగా, తండ్రి ఇంటికి గృహ యజమానులుగా పిల్లల మన వంతు కర్తవ్యం చేయటం, భార్య యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉంటే అవి చేయటం, ప్రతిదినం మన యొక్క బిడ్డల కోసం ప్రార్థించడం, ఉదయాన్నే లెగిస్తే మరి నేను నా భార్య ఎంతగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తాం మా యొక్క కుటుంబాల కొరకు, ఇంకా ప్రార్థన అవసరతల కొరకు, ఉన్నటువంటి వారి కొరకు అనేక రిక్వెస్ట్ వస్తుంటాయి పిల్లల. మా యొక్క మరి వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ ఉంటున్నది. మరి ఉమెన్కి ఈనాడు పిల్లల సోమవారం, ఈరోజు మరి బుధవారం, గురువారం వారు కూడుకొని పిల్లలు అనేక మంది వచ్చి మరి జూమ్ లో పాల్గొంటారు. ఆసక్తిగా ఉంటే మరి యూ కెన్ కాంటాక్ట్ మీ, మీరు కూడా జాయిన్ అయిపోయారు. అనేకమైనటువంటి ఆన్సర్స్ మేము పొందుతున్నాం పిల్లల. కాబట్టి ఆ రీతిగా దేవుడు చేయటానికి మరి ప్రభు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, కృపగల నాయన, ఈరోజు ఉపమానం ద్వారా ఎన్నో సత్యాలు తెలియజేశారు ప్రభు. గొప్ప నాయన తండ్రి, 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 ఈ లోకంలో ప్రభు తండ్రి 70 ఏళ్ళు ఎక్కువ అధిక ఇది ఉంటే ప్రభు, ఆయుష్ ఉంటే ప్రభు 80 ఏళ్ళు ప్రభు. గొప్ప నాయన తండ్రి, 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 బాటో లార్డ్ ఫాదర్ తండ్రి, ఒక దినం వచ్చినప్పుడు అంతం వస్తుంది ప్రభు, మరణం ప్రభు. మట్టి నుండి వచ్చినటువంటి వారు మరలా మట్టిలోనికి వెళ్తాం ప్రభు. అది ఎంతో సత్యం నాయన. గొప్ప దేవా తండ్రి, ఈ లోకంలో మీరు ఆయుష్ ఇచ్చినటువంటి మా యొక్క జీవితాలను తండ్రి, మా శేష జీవితాలను తండ్రి మీ కొరకు వాడటానికి సహాయం చేయండి. ఎన్ని పరిచర్యలు, ఎంత పని ఉంది ప్రభు. కోత ఎంతో విస్తారంగా ఉన్నది, కానీ పని వారు కొద్ది మంది అని మీరు చెప్తున్నారు ప్రభు. వారి కొరకు ప్రార్థించమని తండ్రి మీరు సహాయం చేయండి. ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా తండ్రి ఎంతో అవసరం ఉంటుంది వాలంటీర్స్ కొరకు. ఓ గొప్ప నాయన, వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఇప్పుడన్నా మెలకు దయచేయండి. అయ్యో ఆ ధనవంతుడు ఈ లోకంలో తండ్రి తిని తాగి తండ్రి మరి సుఖిస్తూ ఆ రీతిగా ఉన్నాడు తండ్రి. మరి ఆ నరకంలో తండ్రి బాధపడుతున్నాడు నాయన. అయ్యో ప్రభా, ఇక్కడనే తండ్రి ఇల్లు ఉండగానే తండ్రి చక్క పెట్టుకోవటానికి ప్రభా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించమంటున్నారు ప్రభా. గొప్ప నాయన తండ్రి సహాయం చేయండి. సమయాన్ని సద్వినియోగపరచుకోవటానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించి ఆ కుటుంబాల్లో మీ యొక్క మేలులు సమృద్ధిని దయచేయండి. సహాయం చేయండి ప్రభు. గొప్ప నాయన, ఎంతమంది అస్వస్థ గురయ్యారు, యేసు నామములో తండ్రి స్వస్థత దయచేయండి. ఎంతమంది ఆ యొక్క లైఫ్ అండ్ డెత్ మధ్య స్ట్రగుల్స్ అవుతున్నారు హాస్పిటల్స్ లో తండ్రి. గొప్ప నాయన, హృదయ తండ్రి హార్ట్ కంప్లైంట్స్ తో ఉంటున్నారు, వారిని కూడా దర్శించండి ప్రభు. గొప్ప నాయన, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారిని దర్శించండి ప్రభు. ఓ గొప్ప తండ్రి, తండ్రి, తండ్రి మీరే సహాయం చేయండి. యవన బిడ్డలను దర్శించండి. కెరియర్స్ లో తండ్రి ఓ ప్రభ, మంచి నిర్ణయాలు ప్రభ, నిత్యత్వ విలువలు తీసుకోవటానికి ఓ ప్రభ, మీ కొరకు ప్రయాసపడటానికి ఓ తండ్రి, మీ కొరకు ఎక్కడికైనా వెళ్ళటానికి ప్రభు తండ్రి సిద్ధంగా ఉండటానికి సహాయం చేయండి. ఎంతగా ఆశీర్వదిస్తారు ప్రభు. ఎంత ప్రభ సమాధానం, సంతోషం తండ్రి, సెక్యూరిటీ ఉంటుంది నాయన. ఒక గొప్ప దేవా తండ్రి, వివాహాలకు ఎదురు చూస్తున్న వారిని కూడా దర్శించండి ప్రభు. మంచి ప్రభ జీవిత భాగస్వాములు దయచేయండి. ప్రభా, మీ చిత్తం చేయటానికి సహాయం చేయండి. ఏదో ప్రభ వారి యొక్క కమ్యూనిటీ, లేకపోతే మంచి గవర్నమెంట్ ఉద్యోగము, లేకపోతే ప్రభు దేవా తండ్రి, తండ్రి అందచందాలు ఇవే చూస్తున్నారు ప్రభు. ప్రేమ గల నాయన తండ్రి, తండ్రి యొక్క గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమనీ ద్వారా జరుగుతున్న పరిచయను ఆశీర్వదించండి ప్రభు. అనేక మంది తల్లిదండ్రులు ప్రభు యవన బిడ్డలు తండ్రి కాంటాక్ట్ చేస్తున్నారు ప్రభు. వారిని చక్కగా గైడ్ చేయటానికి, కౌన్సిల్ చేయటానికి, ఆ సూటబుల్ మ్యాచెస్, ప్రొఫైల్స్ వారికి అందించడానికి ప్రభు. మరి తండ్రి నాకు మరి నా భార్యకు తండ్రి ఆ జ్ఞానమును తండ్రి గ్రహింపనివ్వండి. వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు, మీరే సహాయం చేయండి. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలో ఉన్నట్టయితే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ us టు ద నంబర్ గివెన్ హియర్, వాట్సాప్ నంబర్. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు బ్లెస్ అయితే మరి ఒక నిమిషం ఈ యొక్క లింక్ ను మీ యొక్క ఫ్రెండ్స్ కు మరి బంధుమిత్రులకు షేర్ చేసి వారిని కూడా ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందని కోరవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.